ఒక ఊరిలో రాముడు రంగడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అయితే వీరిద్దరి జీవితాల్లో ఎంతో తేడా ఉంది. రాముడు ఎంతో పేదవాడు, తండ్రి లేడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని పండించుకుంటూ వృద్ధురాలైన తల్లిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రంగడు బాగా ధనవంతుడు. కుటుంబం తండ్రి రాఘవయ్య ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎంతో పేరున్న వ్యాపారవేత్త. 100 ఎకరాల భూమి, బంగారం, డబ్బు ఉన్న ఐశ్వర్యవంతుడు. రాముడు రంగడికి ఆర్థిక పరంగా ఎంతో వ్యత్యాసమున్నా ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. దానికి కారణం, ఒకప్పుడు రాముడు తండ్రి నరసయ్య బతికి ఉన్నప్పుడు రంగడి పొలాన్ని కౌలు చేసేవాడు. ఎంతో నమ్మకంగా వ్యవసాయం చేసి రెండింతల పంట పండించేవాడు. అందుకే రాఘవయ్యకు నరసయ్య అంటే ఎంతో అభిమానం. నరసయ్య, అలా నిలబడ్డావే, ఇలా వచ్చి కూర్చో. డబ్బు కోసం కన్న వాళ్ళని, బంధువులను, స్నేహితులను మోసం చేసే, నట్టేట ముంచే నైవంచుకులున్న ఈ రోజుల్లో నా పొలాన్ని కౌలుకు తీసుకొని సొంత భూమిలా నిరంతరం కష్టపడి రెండింతల పంట పండించి తెచ్చి నా చేతిలో పెడుతున్నా నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది నరసయ్య. ఇప్పుడు నాకు సమాజంలో మంచి కూడా మిగిలే ఉందనే భావన కలుగుతుంది. నరసయ్య, ఇది నువ్వు కష్టపడి పండించిన పంట. ఇందులో నీకెంత కావాలో తీసుకొని మిగిలింది నాకివ్వు, అది చాలు నాకు. బాబు గారు, ఇందులో నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అందరిలా కౌలుకు తీసుకొని భూమాతను నమ్ముకొని కష్టపడి వ్యవసాయం చేశాను. కష్టపడితే మంచి జరుగుతుందని నమ్మేవాణ్ణి. ఆ భూమాత కరుణించి నా కష్టం వృధా కాకుండా రెండింతల పంటను నా చేతిలో పెట్టింది. బాబు, ఇది మీ పొలం, ఇది మీ పంట. నాకు కౌలు డబ్బులు మాత్రం ఇప్పించండి బాబు, అది చాలు, ఇంకేమీ వద్దు నాకు. నరసయ్య, ఇక నుంచి మనిద్దరం మంచి స్నేహితులం. నన్ను బాబు గారు అంటాం మాని రాఘవయ్య అని పిలువు. ఓ సుందరా, నాకు బాగా ఆకలిగా ఉంది. నరసయ్యకు నాకు కలిపి భోజనం వడ్డించు, ఇద్దరం కలిసి తింటాం. రా నరసయ్య, భోంచేద్దాం. అలా రాఘవయ్య, నరసయ్య పేద ధనిక అనే తేడా ఇద్దరూ మరిచి మంచి స్నేహితులయ్యారు. అయినా నరసయ్య మాత్రం తన హద్దుల్లో తాను ఉండేవాడు. రాఘవయ్య పొలంలో రెండింతల పంట పండించి కేవలం తనకు రావలసిన కౌలు డబ్బులు మాత్రమే ఇచ్చేవాడు. ఆ సమయంలోనే రాఘవయ్య కొడుకు రంగడికి నరసయ్య కొడుకు రాముడికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి నరసయ్య జబ్బున పడ్డాడు. అయితే ఒకరోజు రాముడిని దగ్గర కూర్చోపెట్టుకుని చాలాసేపు మాట్లాడాడు. నాయనా రాముడు, నా బొందిలో ప్రాణం ఏ క్షణాన పోతుందో తెలియదు. అందుకని నా అనుభవంలో తెలుసుకున్న కొన్ని విషయాలు నీకు చెప్తాను, శ్రద్ధగా విన్నాయనా. నేను ఎన్నాళ్ళు రాఘవయ్య గారి పొలాన్ని కౌలుకు తీసుకొని రెక్కలు ముక్కలు చేసి మంచి పంట పండించి ఆయనకు లాభాలు తెచ్చి పెట్టేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నన్ను ఎంతో పొగిడేవాడు. నా అంత మంచివాడు లోకంలో లేడనేవాడు. నేను తన మిత్రుడు అంటూ నిలబడ్డ నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టుకునేవాడు. నాతో కలిసి అన్నం తినేవాడు. దానికి నేనెంతో పొంగిపోయేవాణ్ణి. అంత గొప్ప ధనవంతుడు ఈ పేదవాడితో కలిసి అన్నం తింటున్నందుకు మురిసిపోయేవాణ్ణి. నేను ఆయన ఒక్కటే అనుకునేవాణ్ణి. ఎంతో మంచి మిత్రుడని పొంగిపోయేవాణ్ణి. ఇంకా బాగా కష్టపడి ఆయన పొలంలో మంచి పంట పండించాలనుకునేవాణ్ణి. అయితే నా ఆలోచన అంతా అబద్ధమని, పేదవాడు పేదవాడేనని, ధనవంతుడు ధనవంతుడే అని, పేదవాడితో ఎన్నడూ కలవడని తర్వాత తెలుసుకున్నాను. ఒకరోజు పంట గురించి చెబుదామని వాళ్ళింటికి వెళ్ళాను. వరండాలో కూర్చొని భార్యాభర్తల మాటలు వినిపించాయి. మధ్యలో నన్ను హేళన చేస్తూ వికవికలు పకపకలాడుతూ నవ్వుకోసాగారు. ఏమండి, మీలో ఏదో తేడా కనబడుతుంది. పేదవాళ్ళంటేనే అంత దూరంలో ఉంచుతారు, వారిని ముట్టుకుంటేనే 10 సార్లు చెయ్యి కడుక్కుంటారు. అలాంటి మీరు ఆ గతిలేని నరసయ్యను మంచం మీద కూర్చోబెడుతున్నారు.
వాడితో కలిసి భోజనం కూడా చేస్తున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. అసలు మీరేనా? ఓసి పిచ్చిదానా, ఎంత ఆస్తికి అధిపతినైనా నేను, ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పలికబడి ఉన్న నేను ఒక గతి లేని వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నానంటే ఆ మాత్రం గ్రహించలేవా? అదంతా ఒట్టి నటనే. వాడు వెళ్లిపోయాక 10 సార్లు స్నానం చేశా, గమనించలేదా? ఇలా ఎందుకు చేశానో చెప్తా విను. వాడు ఆ నరసయ్య మన పొలాన్ని తన పొలంగా భావించి రేక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పండిన పంటంతా తెచ్చి ఎక్కువ డబ్బులు కూడా అడగకుండా మన ఇంట్లో పోసిపోతున్నాడే. ఎందుకనుకున్నావు? నేను ఆ గతి లేని వాడిని ఏదో నా స్నేహితులుగా మాట్లాడి నా పక్కన కూర్చోపెట్టుకునేసరికి దానికి వాడు పొంగిపోయి ఇంకా కష్టపడి పనిచేస్తున్నాడు. మనకు ఇంకా అధిక పంట వస్తుంది. అందుకే ముఖానికి రంగేసుకొని ఇంత నాటకం ఆడాను. మళ్ళీ ఈ రోజు వస్తాడు చూడు, ఎలా మాట్లాడతానో నన్ను చూసి నేర్చుకోవే. వామ్మో, మీరెంత తెలివి కలవారండి. గతిలేని వాడిని దగ్గరకు తీసుకుంటే నిజమేనని భయపడ్డాను. అసలు కథ ఇదన్నమాట. ఎన్నికలప్పుడు వచ్చే రాజకీయ నాయకులని మించిపోయారు. ఇవాల్టి నుంచి మన ఇంట్లో పని వాళ్లతోని మీలాగే నటించి ఎక్కువ పని చేయించుకుంటా. అలా వాళ్ళు పేదవాళ్ళను హీనంగా చూస్తూ మాట్లాడుకునేది విన్న తర్వాత నాకు మెదడంతా అయోమయంగా ఉంది. మనుషులు ఇలా కూడా ఉంటారా? తమ పబ్బం గడుపుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా? ఆయన ఎంత బాగా మాట్లాడాడు. నేను ఆయన స్నేహితులని ఎన్ని తీయటి కబుర్లు చెప్పాడు. ఆయన నేను మాత్రం నన్ను అలా చూశాడని కష్టపడి పంట పండించటం ఆపలేదు. నాలో నిజాయితీ ఉంది. ఏ పని చేసినా అంతా నిజాయితీతోనే పనిచేస్తాను. నాలో ఏవేవో ఆలోచనలు, ఎక్కడున్నానో కూడా తెలియలేదు. నరసయ్య బాబాయ్, అక్కడే నిలబడిపోయావేం? ఇంట్లోకి రా. ఇదిగో ఈ కుర్చీలో కూర్చో. కాఫీ తీసుకురమ్మంటావా బాబాయ్? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. మీ ప్రాణ స్నేహితుడు వచ్చాడు. నరసయ్య, అంతా కులాసైనా? ఇంట్లో అంతా బాగున్నారా? రాముణ్ణి మా ఇంటికి పంపించకపోయావా? మా వాడితో కలిసి ఆడుకునేవాడు. మిత్రమా, అలా మంచం మీద కూర్చో. ఏమేం, నా మిత్రుడికి నాకు మంచి భోజనం ఏర్పాటు చెయ్యి. నరసయ్య, ఏడు పంట ఎలా ఉంది? అయినా నువ్వుండగా నాకు భయం ఏంటి? ఎలాగూ 2 కాకపోతే 3 పంట పండిస్తావు. ఏమేం, నా మిత్రుడికి చిక్కట పాలు పట్టుకురాపో. రాఘవయ్య దంపతుల నటన చూసి నరసయ్యకు ఇంతకు ముందు ఉన్న సంతోషం మాయమైంది. మనసులో ఏదో తెలియని బాధ. ఇంకోవైపు వారి పట్ల జాలి కలిగింది. వారిని చూస్తే బిచ్చమెత్తుకునే వారిలా కనిపించారు. మనసులో నవ్వుకున్నాడు. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. బాబు గారు, తమరు నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమకు నా మనసు మొద్దుబారిపోయింది. శరీరం సచ్చుపడిపోయింది. బాబు గారు, ఇక నుంచి మీ పొలాన్ని కౌలు చేయలేనయ్యా. నన్ను క్షమించండి. ఈ సంవత్సరం పంట తమరింటికి తోలిస్తాను. నాకు సెలవు ఇప్పించండి అయ్యా. ఆ తర్వాత ఆయన పొలాన్ని కౌలుకు తీసుకోనన్నాను. ఆయనదే కాదు, ఇంకెవరి పొలాన్ని కౌలుకు తీసుకోలేదు. మనకున్న 30 గుంటలు సాగు చేసి మంచి పంట పండించసాగాను. అయితే ఆ మొగుడు పెళ్ళాలు నా మీద పగబట్టారా? అదేంటండి, ఆ గతిలేని నరసయ్య ఉన్నట్టుండి అలా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తారండి? ఓ సుందరా, ఈ రాఘవయ్య సంగతి వాడికి సరిగా తెలియదు. ఎన్నో కొంపల కూర్చి మోసాలు చేసి దగా వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చిన వాణ్ణి. నా ముందా ఆ అలగా వెధవ నాటకాలు? వాడు ఎట్టట్లా కౌలు చేయడం నేను చూస్తాను. కుక్కిన పేరులా ఉండాల్సిన పేదోడు కాటుపామై కాటేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? నలిపి చంపేస్తా. మీరేం చేస్తారో నాకు తెలీదు. వచ్చే సంవత్సరం కూడా మన ఇంటికి 2 పంట రావాలి. ఆ పంటతో అబ్బాయికి బంగారు తాడు, ఉంగరాలు, నేను కేజీ బంగారంతో వడ్డానం చంద్రహారం చేయించుకోవాలి. అలా పగబట్టిన రాఘవయ్య కిరాయి గుండాలను పెట్టించి నిండుగా కళకళలాడుతున్న మన వరి పంటను తగలబెట్టించాడ్రా. అయినా నేను కౌలు చేయనని చెప్పాను. నన్ను చంపేస్తా అన్నాడు. అయినా నేను భయపడలేదు. పంట కాలిపోయి చేతిలో చిల్లు గవ్వలేక ఆ ఏడాదంతా కూలి పనులు చేసి నిన్ను అమ్మను సాదుకున్నాను. ఒక పక్క రాఘవయ్య బెదిరింపులు, ఇంకో పక్క పంట లేక మానసికంగా దెబ్బతిని ఆరోగ్యం పాడై ఇదిగో ఇలా ఉన్నాను. నాయన రాముడు, మనల్ని ఎంత హింస పెట్టినా ఆ రాఘవయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి.
అప్పుడే నా మనసుకు సంతృప్తి నాయనా. అలా రాముడికి రాఘవయ్య చేసిన ఆగడాలు వివరించి ఆ రాత్రి నరసయ్య కన్ను మూశాడు. తండ్రిని హీనంగా చూసి పంట తగుల పెట్టించి హింసించి తండ్రి చావుకి కారణమైన రాఘవయ్య మీద రాముడు పగ పెంచుకున్నాడు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేస్తే ఆ నీచుడికి బుద్ధి వస్తుందా అని ఎంతో ఆలోచించాడు. తాను పేదవాడు, అతను ధనవంతుడు, ఎలా ఏం చెయ్యాలి అనుకుంటూ నడుస్తున్నాడు. అలా ఊరు మొత్తం తిరిగాడు. చివరికి దేవుడే ఒక ఆలోచన కల్పిస్తాడని గుడికి వెళ్లి అరుగు మీద కూర్చున్నాడు. నాయనా రాముడు, దురదృష్టవశాత్తు నీ తండ్రి చనిపోయాడు. నీ కష్టం పోడ్చలేనిది నాయనా. నీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. దేవుడి సన్నిధిలో ఉన్నావు, కొంచెం ప్రశాంతంగా ఉండు నాయనా. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు. పూజారి అలా ఆప్యాయంగా మాట్లాడేసరికి రాముడి మనసు కొంచెం కుదుట పడ్డది. రాఘవయ్య డబ్బుందన్న గర్వంతో తన తండ్రిని ఎంత హింస పెట్టాడో, పొలం తగులబెట్టించి మనశ్శాంతి లేకుండా చేసి తన తండ్రి ఎలా చనిపోయింది చెప్పి ఎలాగైనా పగ తీర్చుకోవాలి, ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. నాయనా, నువ్వెంత మాయకుడివి. పగ ప్రతీకారాలతో నువ్వేం సాధించలేవు. అలా అనుకున్న వాళ్ళు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని ముందు పగ ప్రతీకారం అనే ఆలోచనని మనసు నుంచి తీసివేయి. నీ తండ్రి ఎంత నిజాయితీపరుడో నాకు బాగా తెలుసు. భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తుంటాడు. ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆయనే చూసుకుంటాడు. నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నాయన రాముడు, గుడి బయట ఒక వృద్ధుడు ఆకలితో ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రసాదం తీసుకువెళ్లి నీ చేతులతో అతడికి పెట్టి ఆకలి తీర్చు. అలా పూజారి చెప్పి రాముడి చేతికి ప్రసాదం ఇచ్చాడు. రాముడు బయటకు వచ్చి అక్కడ ఆకలితో ఎదురు చూస్తున్న అతడికి ప్రసాదం పెట్టాడు. పాపం, ఎంతో ఆకలిగా ఉన్న ఆ వృద్ధుడు ఆవురావురమంటూ ప్రసాదం తిన్నాడు. నాయనా, ఎంతో ఆకలిగా ఉన్న నాకు ప్రసాదం పెట్టి నా ఆకలి బాధ తీర్చావు. నిన్ను ఆ దేవుడే పంపించి ఉంటాడు. నువ్వు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి. ఆ భగవంతుడు నీలాగే ఈ సమాజంలో డబ్బు, మదంతో, పొగరుతో తమ అంతటి వారు ఎవరూ లేరు అనుకునే వారిని కూడా ఇలాగే సాటి వారికి సహాయపడేలా వారి మనసు మార్చి మనుషులుగా చేస్తే బాగుండు. వస్తుంది, ఆ రోజు కూడా తప్పక వస్తుంది. అలా ఆ వృద్ధుడు రాముడిని చల్లగా ఉండు అని దీవించాడు. ఆ తర్వాత రాముడు తిరిగి ఆలోచించుకుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. నిజంగా ఆకలి బాధ ఎంత కష్టమైనది. పాపం, ఆ తాతకు బాగా ఆకలిగా ఉండి ఉంటుంది. అలా ఆలోచిస్తున్న రాముడికి అతడన్న చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. డబ్బు మొత్తంతో పొగరుతో ఉన్న వారిని మనుషులుగా మారిస్తే బాగుండు అన్నాడు. ఆ మాటలో ఏదో తనకు కావలసిన అర్థం ఉంది అనిపించింది. మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన లక్ష్యం నెరవేరే మార్గం కనిపించింది. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చాడు. అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టు. అవును, ఇంతకు నువ్వు తిన్నావా, లేకపోతే నా కోసమే ఎదురు చూస్తున్నావా? నాయనా రాముడు, నీకు అన్నం పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానని చెప్పు. రాముడు, మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి నువ్వు అన్నం తినటం లేదు, ఇంటికి సరిగా రావటం లేదు, పొలాన్ని పట్టించుకోవడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? నీ భవిష్యత్తు ఏం కావాలి? లేదమ్మా, నాన్న కోరిక నెరవేర్చే మార్గం తెలిసింది. ఇక నుంచి నేను పొలాన్ని సక్రమంగా చూసుకుంటాను, సమయానికి అన్నం తింటాను, నీకే కసం రాకుండా చూసుకుంటాను. రా, అన్నం తిందాం. అలా రాముడు తల్లితో చెప్పి చకచక అన్నం తిని కొత్త ఉత్సాహంతో ఊరి బయటకు వెళ్లి ఎప్పుడు తన స్నేహితుడు రంగడు తాను కూర్చుని కబుర్లు చెప్పుకునే బండ మీద కూర్చున్నాడు. కొంతసేపటికి రంగడు వచ్చాడు. రాముడు, ఎంతసేపైంది వచ్చి? నీకో విషయం చెప్పనా? రేపు నా పుట్టినరోజు. ఆ సందర్భంగా మా నాన్నగారు 2 లక్షల రూపాయలు ఇచ్చి నచ్చింది కొనుక్కోమన్నారు. రాముడు, నేను వెంటనే పట్నం వెళ్లి ఒక బంగారు గడియారం, పెద్ద మోటార్ సైకిల్ కొంటాను. నువ్వు కూడా నాతో రారాదు? సరదాగా ఉంటుంది. రాముడు, అలా దిగులుగా ఉన్నావేంటి? నేను పుట్టినరోజు జరుపుకోవడం నీకు ఇష్టం లేదా? చాచా, అవేం మాటల మిత్రమా? నువ్వు నా ప్రాణ స్నేహితుడు. నువ్వు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలి. కాకపోతే ఈ బంగారు గడియారం, మోటార్ సైకిల్ డబ్బున్న వాళ్ళు ఎవరైనా కొనగలరు. నా స్నేహితుడు పుట్టినరోజు అంతకంటే ఘనంగా, ఎన్నడూ మర్చిపోని విధంగా జరగాలి. అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలనేదే నా కోరిక.
రాముడి మాటలకు రంగడు ఆశ్చర్యపోయాడు. లోకంలో డబ్బు కన్నా గొప్పది ఇంకేముంటుంది? నా మిత్రుడు బంగారు గడియారాన్ని, పెద్ద మోటారు సైకిల్ను తక్కువగా చూస్తున్నాడు అని ఆశ్చర్యపోయి అదే విషయం రాముడికి చెప్పి లోకంలో డబ్బు కన్నా గొప్పది ఇంకేం ఉంటుంది అని అడిగాడు. ఉన్నాయి మిత్రమా, లోకంలో ఆస్తి ఐశ్వర్యం కన్నా వెలకట్లేని ఎంతో విలువైనవి చాలా ఉన్నాయి. నేను చూపిస్తాను, నాతో రా. అలా చెప్పి రాముడు రంగడిని తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు. రంగడికి అంతా అయోమయంగా ఉంది. డబ్బు కన్నా విలువైనవి ఈ చిన్న పల్లెటూరులో ఏముంటాయి? ఇంతకు తనను ఎక్కడకు తీసుకువెళ్తున్నాడు అని అటు ఇటు చూస్తున్నాడు. రాముడు సరాసరి గుడి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఒక వృద్ధ బిచ్చగాడు ఆకలితో ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నాడు. తాత, ఇతడు నా ప్రాణమిత్రుడు, ఎంతో ధనవంతుడు. అతడికి సాటివారన్నా పేదవాళ్ళన్నా ఎంతో ప్రేమ. రేపు నా మిత్రుడు పుట్టినరోజు. నువ్వు ఇంకెప్పుడు ఇలా ఆకలి బాధతో ఉండటానికి వీల్లేదు. మిత్రమా, నీకు తోచినంత సహాయం చెయ్యి. అలా రాముడు చెప్పేసరికి రంగడికి అంతా వింతగా ఉంది. రోజు బంగారు పళ్ళలో తన తల్లి కొసరి కొసరి అన్నం తినిపిస్తుంటే తినేవాడు కాని అలా ఆకలితో అలమటించే వారిని దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. తనకి తెలియకుండానే జేబులోంచి డబ్బు కట్టను ఆ పేదవాడికిచ్చాడు. అంతా డబ్బుని కళ్ళారా చూసిన ఆ వృద్ధుడికి కళ్ళు చెమర్చాయి. ఆహా, నాయనా, నన్ను తాకితేనే దరిద్రం అనుకునే వాళ్ళను చూశాను. రోజు ఎంత అన్నం పెట్టి నా ఆకలి తీర్చే వాళ్ళనే చూశాను. కాని ధనవంతుల బిడ్డవై ఉండి ఈ పేదవాడి ఆకలి తీరటం కోసం ఎంత డబ్బు ఇచ్చావంటే నువ్వు మనిషివి కాదు బాబు, సాక్షాత్తు ఆ దేవుడివి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళు చల్లగా వద్దిల్లు నాయనా. దేవుడు ఎక్కడో లేడు, సాక్షాత్తు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఆహా, ఏమి నా అదృష్టం. ఆ వృద్ధుడు అలా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడేసరికి రంగడి మనసంతా అదోలా అయిపోయింది. తాను చేసిన కొద్దిపాటి సాయానికే ఆ పేదవాడు తనని దేవుడు అంటూ కీర్తిస్తున్నాడు. ఎందుకో మనసుకి సంతోషంగా అనిపించింది. అంతటి ఆనందం తాను ఇన్నాళ్ళు అనుభవించిన వేటిలోనూ కలగలేదు. ఏమిటి మహత్యం? అలా నడుస్తున్నాడనే గాని మనసు దూది పింజలా తేలిపోయింది. ఇద్దరూ కలిసి తిరిగి బండ దగ్గరకు వచ్చారు. మిత్రమా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి సంతోషాన్ని ఎన్నడూ పొందలేదు. ఒకరికి సహాయం చేయటంలో ఉన్న సంతృప్తి, ఆనందం ఇంకెందులోనూ లేదని నాకు తెలిసింది. ఒకరికి సాయం చేయటంలో ఇంతటి తృప్తి, సంతోషం దాగి ఉందని నాకు తెలియజేశావు. నీలాంటి మిత్రుణ్ణి కలిగి ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఎన్నాళ్ళు నేను జరుపుకునే పుట్టినరోజులే కావు, ఇదే నా మొదటి పుట్టినరోజు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రమా, నా దగ్గర ఇంకా చాలా డబ్బుంది. ఇంకెవరైనా కష్టాలు ఉన్నారని చూద్దాం పద, వారికి కూడా సాయం చేద్దాం పద మిత్రమా. అలా ఆ రోజు నుంచి రంగడు ఇంట్లో ఉన్న డబ్బుని తెచ్చి పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయసాగాడు. అయితే ఉన్నట్టుండి బీరువాలో దాచిన డబ్బు మాయం కావడం, తమ బిడ్డ ఏదో తెలియని ఆనందంలో ఉండటం రంగడు అమ్మా నాన్నను కలవరపెట్టింది. ఓ సుందరా, ఇదేంటి బీరువాలో ఉన్న డబ్బు మొత్తం మాయమవుతుంది? నువ్వేమైనా తీస్తున్నావా ఏంటి? అయినా నువ్వెందుకు తీస్తావులే, మన రంగడి ఏమైనా తీస్తున్నాడంటావా? అయినా డబ్బు దొంగించాల్సిన అవసరం వాడికేం వచ్చింది? నేను సంపాదించిన ఆస్తి మొత్తానికి వాడే ఏకైక వారసుడు. అవును, మొన్న పుట్టినరోజు 2 లక్షలు ఇచ్చాను, వాటినేం చేశాడు? ఏమి కొన్నట్టు కూడా కనిపించట్లేదు. అలా తల్లిదండ్రులు ఇంట్లో డబ్బు మాయమవుతుందని ఆందోళన పడుతుంటే రంగడు మాత్రం తన సహాయ గుణాన్ని ఇంకా పెంచాడు. అన్నదానాలు చేస్తున్నాడు, పాఠశాలలు కట్టిస్తున్నాడు, మంచినీటి వసతి కల్పిస్తున్నాడు, ధర్మసత్రాలు కట్టిస్తున్నారు. వాటి మీద తల్లి తండ్రి పేరు రాయిస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా ఫలానా రాఘవయ్య గారు ఎంతో పుణ్యాత్ముడు అని ప్రజలంతా మాట్లాడుకోసాగారు. దండాలు బాబు గారు, మీ పుణ్యమా అని ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక ఆకలితో మలమల మాడుతున్నాం. మా లాంటి వారి కోసం ధర్మసత్రం కట్టించి నిత్యాన్నదానం చేస్తున్నారు. తమరు మా ఉసురు కూడా పోసుకొని 1000 ఏళ్ళు చల్లగా ఉండండి అయ్యా. అలా రోజుకి ఎంతో మంది పేదవాళ్లు వచ్చి తమకు చేసిన సాయాన్ని రాఘవయ్య దంపతులను పొగుడుతూ వెళ్లేవారు. రాఘవయ్య దంపతుల్లో కూడా ఏదో తెలియని తృప్తి, మానసిక ఆనందం కలగసాగింది. ఓ సుందర, ఇన్నాళ్లు మనం ముందు వెళ్తుంటే వెనక ప్రజలు తిట్టుకునేవారు. మొట్టమొదటిసారిగా అందరూ మనల్ని దేవుడు అంటూ చల్లగా ఉండాలని దీవించి వెళ్తున్నారే, ఇదే విచిత్రమైన ఆనందమో గాని నాకు కోట్ల రూపాయలు సంపాదించిన
కలగని సంతోషం కలుగుతుంది వసుంధర. ఆహా, సాటి వారికి సాయం చేయటంలో ఇంత ఆనందం దాగి ఉందా? అవునండి, ప్రజలంతా మనల్ని పొగుడుతుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. ఇదంతా మన రంగడు చేసిన పని అండి. ఏమండి, నాకు మంచి ఆలోచన వచ్చింది. 10 తరాలకు సరిపడా ఆస్తి సంపాదించారు. మనమైతే మహా అయితే ఇంకో 20-30 ఏండ్లో బతుకుతాం. తరువాత మనం ఎటుపోతాము ఎవరికీ తెలియదు. అందుకని మనం తిందామని ఉంచుకుని మిగిలినదంతా పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్నవారికి పంచి పెడదామండి. అవును వసుంధర, మంచి మాట చెప్పావు. డబ్బు సంపాదనలో పడి ఎందరినో హింసించాను, అలాగని నేను సంతోషంగా లేను. ఇంకా ఎందుకు ఈ ఉరుకులు పరుగులు? నువ్వు చెప్పినట్టే మనం కూడా మన అబ్బాయి బాటలో నడుద్దాం, సంతృప్తితో జీవిద్దాం. పద, అబ్బాయి ఎక్కడ సహాయం చేస్తున్నాడో అక్కడికి వెళ్దాం. రాఘవయ్య దంపతుల్లో ఎంతో మార్పు వచ్చి కొడుకుతో కలిసి తమ ఆస్తిని సాటివారికి పంచిపెట్టి ఎన్నో మంచి కార్యాలు చేసి అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకో పక్క రాముడు తన తండ్రికిచ్చిన మాట ప్రకారం పగ తీర్చుకోవడం అంటే ఎదుటి వారిని హింసించడం కాదని, వారిలో మార్పు తీసుకురావడం అని నిరూపించాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.